చాలా మంది పేదలు వాళ్ళ కష్టాలు తీరవాలని వాళ్లకు ఒక దారి చూపెట్టాలని పెద్ద పెద్ద లీడర్ల దగ్గరికి పోతుంటారు. దినం అట్లా చాలా మంది వస్తుంటారు కాబట్టి వాళ్లకు సర్కార్ తరపున వీలైనంత సాయం అందేటట్టు చేస్తారు నాయకులు. కానీ అందరికీ సర్కార్ తరపున సాయం అందేటట్టు చేయడానికి కానూన్లు ఒప్పుకోవు కాబట్టి స్వయంగా వాళ్ళ పైసలే ఇచ్చి మరీ తిప్పలు తీరుస్తారు కొంతమంది లీడర్లు. ఇగట్లా సాయం కోసానికి వచ్చిన గీ బుజ్జికి మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏం చేసిండో చూడండి. సాయం ముచ్చట అన్నారు, ఈడనేమో డైనింగ్ టేబుల్ మీద కూకుండి అందరికందరు భోజనం చేస్తున్న వీడియోనే చూయిస్తున్నారా అనబోతున్నారా? ఇంటికి వచ్చిన అతిథికి మొదలు కడుపు నిండా బువ్వ పెట్టుడు వెనకటి సందస్తున్న ఆచారమేనాయే. ఇక దాంట్లో హరీష్ అన్నంటే బొక్కలేని చేయి లెక్క దాన ధర్మాలు చేసుట్లా ముందుంటాడన్న పేరున్నోడు కాబట్టి ముదుగాలు వచ్చిన వాళ్ళందరి కడుపు నిండా బువ్వ పెట్టిండు. చదువుల తల్లి ఈ మమత చెల్లె పెద్ద చదువులకు తిప్పలైతున్నదని హరీష్ అన్న దగ్గరకు వచ్చి చెప్పంగానే వెనక ముందు ఆలోచన చేయకుండా పెద్ద పనే ముంగటేసుకున్నాడు. కొంక రామచంద్రం అనే ఈ అన్నకు 4 బిడ్డలట. దాంట్లో మమత అనే ఈ పెద్ద బుజ్జికి వైద్యంలో పీజీ చదివేందుకు సీటు ఉచితంగానే వచ్చిందట. గాని ట్యూషన్ ఫీజు కింద ఏడాదికి 7.5 లక్షల చొప్పున 3 ఏళ్లకు కలిపి 22.5 లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చిందట. అప్పు తెద్దామంటే గన్ని పైసలు వాళ్ళకి ఎక్కడ ఉట్టలేదట. ఇక బ్యాంకు వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వలేదట. ఇది వరకు ఎంబీబీఎస్ చదివేందుకు సాయం చేసిన హరీష్ రావు దగ్గరికి వచ్చి అడగంగానే క్షణం కూడా ఆలోచన చేయకుండా సాయం చేస్తారని మాట ఇచ్చిండట. వెంటనే బ్యాంక్ అధికారులను పిలిచి సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు ఇంటి మీద ఎడ్యుకేషన్ లోన్ తీసి బుజ్జి చదువు కోసం ఇప్పించిండట. ఇక అట్లనే హాస్టల్ ఫీజు కోసానికి 1 లక్ష రూపాయలు కూడా చేతిలో పెట్టిండట. అంతేనా చెల్లె? నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షల చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. విన్నారు కదా, ఇది వరకు సుతం చదువుకునేందుకు సాయం చేసినట్టు హరీష్ రావు సారు. ఇక ఇప్పుడు మళ్ళీ సాయం చేసే వాళ్ళకు ఇంటి వాళ్ళంతా మస్తు సంబరంగా ఉన్నారు. 2024లో మాకు చిన్నపిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్దిపేటకు ఉండడం మా అదృష్టము. ఇంతమందిలో కూడా ఇన్ని లక్షల మందిలో సార్ మమ్మల్ని గుర్తించి అసలు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇలా సాయం చేయడము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. దేవుడు అనే అతను ఏదో ఒక రూపంలో వస్తాడంటారు. దేవుడు హరీష్ రావు రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు. జీవితాంతం సార్ రుణపడతాం. పిల్లలు ప్రయోజకులు అయ్యేందుకు వాళ్ళ చదువుల కోసానికి సాయం చేసిండు కాబట్టి వీళ్ళు ఈ తీరుగా తారీఫ్ చేస్తున్నారు హరీష్ అన్నను. మరిగా లీడర్ అంటే ఓట్ల కోసానికి మాత్రమే జనాల్లో తిరుగుడు కాదు. ఇసొంటి ఆపతులు అవసరాలున్న సమయంలో కూడా వాళ్ళ వెన్నంటే నిల్చున్నప్పుడే నిజమైన లీడర్ అనిపించుకుంటాడు. అసంటోళ్ళు సాయం చేసిన వాళ్ళను 10 కాలాల పాటు మది నిండా యాది పెట్టుకుంటారు. మరిగా కడవ లీడర్ కూడా గిట్లనే పేదలకు సాయం చేస్తుట్లా ముందుండాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్ల మీద విచారణ చేస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేసిండు కదా. ఇక ముచ్చట్ల నేను కారు పార్టీ సభ్యత్వం రద్దు చేసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, అసలుకు నేను కాంగ్రెస్ పార్టీలనే చేరలేదు, ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నానని స్పీకర్ సార్కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు కాగితం రాసి పంపించిండు కదా. ఆయన అట్లా చెప్పుడేమో గాని ఇప్పుడు ఈ వీడియో మస్తు దింపుతున్నారు సోషల్ మీడియాలో. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏఐసిసి పిసిసి ప్రతినిధుల పిలుపు మేరకు నేను డాక్టర్ కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని వరంగల్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గౌరవనీయులు సోనియా గాంధీ గారికి, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, పార్టీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారికి, ఏఐసిసి ప్రతినిధులకు, పిసిసి ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఆగో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు గింత స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాము అని చెప్పిండు. మీదికెంచి కడియం కావ్యకు వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ లీడర్లందరికీ ధన్యవాదాలు కూడా చెప్పిండు. మరి ఇప్పుడేమో నేను కారు పార్టీలనే ఉన్నానని స్పీకర్ సార్కు మాత్రం పంపిండు. చాలా మంది లీడర్లు 2 నాలుకల ధోరణిలా మాట్లాడతారని అంటారు కదా, దాంట్లో కడియం సారు ముందే ఉండేటట్టున్నాడు. పోన్రి కాంగ్రెస్ పార్టీలో చేరినాడేమో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీల షరీక్ అయితే నియోజకవర్గం మస్తు అభివృద్ధి అవుతుందని చెప్పిండు. ఇక పార్టీ మారినోళ్ల మీద అనర్హత వేటేయాలని స్పీకర్ సార్కు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినాకనేమో నేను పార్టీ మారలేదు, నేను ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నానని ఓపారి, నేను ఏ పార్టీలున్నానో నేను చెప్పుడు కాదు స్పీకర్ సారే తేల్చాలని మళ్ళొక పారి విలేకరుల అందరి ముంగట్నే మాట్లాడిండు. ఇక ఇప్పుడు అనర్హత పిటిషన్ల మీద విచారణ ఆఖరికస్తుండేటాళ్లకు స్పీకర్ సార్కు నేను ఇంకా గెలిచిన పార్టీలనే ఉన్నానని కాగితం రాసిచ్చిండు. లీడర్లు చెప్పిన ముచ్చట్లను ప్రజలు ఎప్పటికప్పుడు మర్చిపోతారని అనుకుంటారో లేకుంటే మమ్మల్ని గెలిపించిన పాపానికి మేము ఏది చెప్పినా ఇంటారని అనుకుంటారో తెలియదు గాని మైకుల ముంగట్కాస్తే అడ్డం పొడుగు నీతులు మస్తు వాళ్ళిత్తుంటారు కొంతమంది లీడర్లు. కానీ చెప్పేటోనికి సిగ్గు లేకున్నా ఈనటోనికి ఇజ్జత్ ఉండాలన్నట్టు ఈనటోళ్ళున్నంత కాలం ఈసొంటి నాయకులు నాలుక మడతెత్తనే ఉంటారు. ఏదైనా వాళ్ళకు నచ్చినట్టు చెప్పుకుంటూనే ఉంటారు. ఏం చేస్తాం, మన కాడ కొంతమంది నాయకులు గిట్లున్నారని చాలా మంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టుకుంటా ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత ముచ్చట ఎందాక పోతుందో. చిన్నపిల్లలు నోట్ల ఏలు పెట్టుకున్నాడు బంద్ చేయాలని కన్నతల్లులు మస్తు తిప్పలు పడతారు, తీరు ఉపాయాలు చేస్తారు. నోట్ల ఏలు పెట్టుకున్నాడు మానిపియాలని ఒకప్పుడు ఏలుకు కాకరకాయ రసం పూసేటోళ్ళు. ఎందుకంటే పిల్లలు నోట్ల ఏలు పెట్టుకుంటే పానం దెబ్బతింటదని. అట్లనే మత్తు పదార్థాలు కూడా యూత్ మత్తుకు అలవాటయ్యి వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి. అందుకే పోలీసులు కూడా కన్న అవ్వయ్యల లెక్కనే ఆలోచన చేసి యూత్ కోసం ఇగో గీ పని ముంగటేసుకున్నారు. వా పోలీస్ అన్నలు ఎంకరేజీ యూత్ పిల్లగాన్ల జోరుదారు డ్యాన్సు పక్కకు కాకీలు కూడా కాళ్ళాడిస్తున్నారు మంచిగానే. చిన్న పిల్లగాన్లను తల్లి లాలించినట్టు మారం చేసే మన్మన్ని ఊకించినట్టు యూత్ పిల్లలు డ్రగ్స్ మాయల వడకుంట చేసేందుకు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో పోలీసులు ముంగటేసుకున్న కార్యం ఇది. డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరు మీద కార్యం పెట్టి గిట్ల ఆటపాటలతోటి యూత్ను మస్తు సంబురంలో ముంచిండ్రు. ఇంకా గొప్ప ముచ్చట ఏందంటే ఈడెగురుతున్న యూత్ పిల్లలల్లా పోలీసుల కొడుకులు బిడ్డలు కూడా ఉన్నారట. సమాజాన్ని సరిదిద్దుట్లో మేము సైతమని పోలీసులు ముంగటపడు కామన్ గా చూస్తూనే ఉంటాం గాని వాళ్ళ పిల్లలు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనుకుంటా కాళ్ళు కలిపిండ్రంటే గొప్ప ముచ్చట్నే కదా. యూత్ పొల్లగాన్లకు మంచి జోష్ వచ్చేటట్టు ఆఖరుకు పోలీసులు కూడా మస్తు ఎగిరిండ్రు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గిది. 3rd డిగ్రీలే కాదు గిట్ల సమాజాన్ని మంచి మార్గంలో పెట్టుట్లా కూడా మేము సైతం అంటున్నారు పోలీసులు. చెప్తినోళ్లను షెడంగా చూడాలని అంటుంటారు కదా, కానీ అట్లా ఇడిచిపెట్టకుండా కొందరినన్న మారవాలని చూస్తున్నారు కాకీలు. గొప్ప ముచ్చట్నే కదా. యూత్ పిల్లలు చూస్తాండ్రు కదా, మత్తులా చిత్తు కాకుండ్రి, డ్రగ్స్ వద్దు బ్రో. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్రం ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అరే అది కాదురా చిన్న, నువ్వు కాంట్రాస్ట్ బట్టి కట్టించడం నీకు అంటలేను, కానీ నువ్వు అట్లా అని చెప్పి నువ్వు దాన్ని తాళం వేసుకొని జేబులో పెట్టుకొని తాళం ఇయ్యా అని చెప్పి ఊళ్ళో పట్టుకొని తిరుగుతా అంటే ఏందన్నట్టు ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. గ్రామ సర్పంచ్గా అడుగుతాను, పుణ్యం ఉంటుంది, నువ్వు తాళం చేయిద్దే. తాత నువ్వు మర్యాదతోడు అడిగినా ఎట్లా అడిగినా తాళం ఇచ్చేదే లేదు, నీ దుక్కున్న చోట చెప్పుకోపో. ఓ తాత ఇంతకు మీ పంచాది దేని గురించే? దేని తాళం చెయ్యమంటున్నావో నా కూడా చెప్పరాదే? అరే ఈ పిల్లగాడు మన ఊళ్ళో గ్రామ పంచాయతీ బిల్డింగ్ను కాంట్రాస్ట్ బట్టి 20 లక్షల రూపాయలు పెట్టి కట్టించిండు పిల్ల. దాంట్లో ఒక 10 లక్షల రూపాయలే వచ్చినాయట. కడమ 10 లక్షల రూపాయలు వచ్చినాకనే నేను ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ తాళం చేయి ఇస్తా, లేకపోతే నేను అసలుకే ఇయ్యను అని దానికి తాళాలు వేసి జేబులో పెట్టుకొని తిరుగుతాడు పిల్ల అంటున్నా. ఇది పద్ధతేనా? నువ్వే అడుగొక్క పని. నిజమే మరి. ఆ అన్నయ్య ఏం చేస్తాడే మరి? కాంట్రాక్ట్ పైసలు పురాగరాంది గ్రామ పంచాయతీ తాళం మీ చేతిలో పెట్టి రేపటి సంధి ఆ అన్నను ఎవరి చుట్టూ తిరగమంట నువ్వు చెప్పు మరి. అరే చిన్న, నేను ఊళ్ళో గెలవక సర్పంచ్గా గెలిచినరా. మన కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లో రాములనే నేను గ్రామ సర్పంచ్గా అని ప్రమాణ స్వీకారం చేద్దామని మస్తు కలలు కన్నారా. నీకు దండం పెడతా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ తాళాలు ఇరా, నువ్వు తాళాలు వేసుకొని గిట్ట ఎంబడి తిరిగితే ఏం పద్ధతి అన్నట్టు చెప్పురా. ఇప్పుడు నువ్వు అట్లా తాళాలు వేసుకొని తిరుగుతా నేను నడి తొవ్వ మీద టెంట్ వేసుకొని ప్రమాణ స్వీకారాలు చేయనారా? నా ఇజ్జత్ ఉంటుందారా? అరే చిన్న, తాళం మీద నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు తోవ కింద ప్రమాణం చేస్తుంది, టెంట్ల కింద ప్రమాణం చేస్తుంది. నా పైసలు ఇచ్చేదాకా నీకు తాళాలు ఇచ్చేదే లేదు. ఇక్కడి నుంచి మీకు హోసిని అన్నాలం పాడుగాను. నువ్వు తాళం చెయ్యమనుడు, ఆ అన్న ఇయ్యననుడు మంచిగానే ఉన్నది.
అరే నువ్వన్న పోయి అధికారులకు చెప్పి ఆ అన్న బిల్లులేవో ఇప్పియపో రాదే మరి. ఓరిని నేను సర్పంచ్గా గెలిచి కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కాదే. ఇప్పుడే నేను ఏ అధికారి దగ్గరికి పోయి వీని బిల్లులు ఇవ్వని బతలాడినా నాకు ఇవ్వలేమేరుక చెప్పు. అరే చిన్న నీకు పుణ్యం ఉంటుందిరా, టెంట్ తువ్వ మీద వేసుకొని సర్పంచ్నైనా నేను ప్రమాణ స్వీకారం చేస్తే మన ఊరి పరువు ఏమైనా ఉంటుందారా? నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు తాళం చేయైతే నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడి నీ బిల్లులు నీకు ఇప్పిస్తాను, నువ్వు తాళం చేయిద్దా. దాదా నా బిల్లులు వచ్చేదాకా నీకు తాళాలు ఇచ్చేదే లేదు. నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో. అరే వచ్చినా అరే ఈ సర్పంచ్ గెలుచుడేమో కానీ 2 ఏళ్ల కానుంచి గ్రామ పంచాయతీలో పడ్డ బకాయిలన్నీ నా మెడకే పడేటట్టున్నాయి. ఈ కర్మ పడుకోకుండా తాగుతున్నా ఫోన్ చేస్తాను. అల్లా ఎవరు ఏంది? నువ్వు గ్రామ పంచాయతీ టాస్కర్కు 30,000 రూపాయలు డీజిల్ పోసినావా? అవి రేపు పొద్దుగాలు ఇవ్వకుంటే గ్రామ పంచాయతీ టాస్కర్ నువ్వు గుంజుకొని పోతావా? ఓ నీ కర్మల మన్నువాడ ఇదెక్కడి కర్మరు? ఓచిపోయినాక ఓచి నా మెడకు చుట్టుకునేంద్రా నీ కర్మల మన్నువాడ. ఇగో చాలా దిక్కుల ఇదే కథ ఉన్నదంటనే పాపం కొంతమంది గెలిచిన సర్పంచ్ల పరిస్థితి. 2 ఏళ్ల కానుంచి గ్రామ పంచాయతీలలో బాకీ పడ్డ పైసల కోసం ఇప్పటి సందే వాళ్ళు సతాయించుడు సురువు చేస్తున్నారట. ఓరిత్తా సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయక ముందుకే గిన్ని కథలు ఉంచే, ప్రమాణ స్వీకారం చేసినాక ఎన్ని తిప్పలు ఉండాలి ఏం కథ? అబ్బా కొడుకో. అరే ఏంద్ర తమ్మ గిటుమకనొత్తి సర్పంచ్ గా గెలిచిన తెల్లారే ఇస్తాంటివి సర్పంచ్ గా గెలిచి గిన్ని రోజులు అవుతుంది. అవి ఇంతవరకు జాడలేదు పత్తలేదు. అవి ఇయ్యరాదు మరి నేను పోతా. అగో మళ్ళా గీ తమ్ముడెవలే తాత గవిత్తే పోతా అంటున్నాడు. చి సర్పంచ్గా గెలిచిన సంతృప్తి కూడా లేకుండా చేస్తాను కదరా మీరు. తమ్మి సర్పంచ్గా గెలిచిన తెల్లారే నీకు పైసలు ఇస్తా అన్న ముచ్చట వాజివే కాంచలేను, కానీ ఇంకా రాలేదు. ఒక్క 4 రోజులు ఆగు. 4 రోజుల తెల్లారే నీకు ఖచ్చితంగా నీ పైసలు నీకు పువ్వులలో పెట్టిస్తా. ఏమనుకోకు, జర పుణ్యం ఉంటుంది. అవును 4 వద్దు రాదే తమ్మి. మా తాత సర్పంచ్గా గెలిచిందే నిన్న మొన్ననాయే. ఇతడు తీయరాదు నిమ్మలంగా ఇస్తాడు. తాత నువ్వు నా పైసలు పువ్వులలో పెట్టిస్తావో కింద వారేసిస్తావో అది నీ ఇష్టం. కానీ నువ్వు 4 రోజుల తర్వాత కనుక నా పైసలు కనుక ఇయ్యపోయినావు అనుకో, నీళ్లు తాళం పెడతా. అల్లకెళ్ళి బయటికి వెళ్ళగొట్టి తాళం పెట్టకపోతే చూడు. 4 రోజుల తర్వాత నా పైసలు నాకు ఇయ్యాలి. ఎట్లనన్నా సర్పంచ్గా గెలవాలని ఎత్తులకు పోయి 10 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఊళ్ళో పంచి సర్పంచ్గా గెలిచిన. కానీ ఇప్పుడు నా తిప్పలు ఎవరికి చెప్పుకునే తట్టున్నది. నా కర్మల మనువాడ ఈ తిప్పలు ఎట్లా గట్టిక్కియా, ఈ ఊళ్ళో అప్పులు ఎట్లా తెరుపా, ఏం చేయాలి, నా బతుకు ఏం కావాలి? మరి ఏమనుకున్నావు పెద్ద మనిషి, ఏతులకు పోయి ఎల్లెలకల పడ్డట్టు అయిందా? ఇప్పుడు సర్పంచ్ పదవి అంటే పూల పాన్పు అనుకుంటున్నావా ఎట్లా? ఊరన్నప్పుడు సవాళ్ళుంటాయి, ఎదుర్కోవాలి. అబ్బబ్బబ్బా ఇన్ని వద్దులు. ఆ దిగిపోయిన సర్పంచ్ మంచిగా తెల్ల బట్టలు వేసుకొని డుగ్గు బండి మీద పోతా అంటే అక్క వీడు బాగానే సంపాదించినట్టున్నాడు సర్పంచ్గా అయినాక అని అనుకున్నా. కానీ అక్క వాడిని లోపల బనినుకున్న పొక్కలను చూడలేకపోయినా. కొద్దాకరికి నా బతుకు కూడా గట్టనే అవుతున్నది. మరి ఈ అప్పులు జరపకుంటే ఏమున్నది పరిస్థితి? అవుతుంది, గదే పని అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా గెలిచిన చాలా మంది సర్పంచ్ల గోడు కూడా గిదేనటనే తాత. గడిచిన 2 ఏళ్ల కానుంచెల్లి పేరుకుపోయిన బకాయిలు, పాడైన ట్రాక్టర్లు, పేరుకుపోయిన చెత్త కుప్పలు ఇవన్నీ సాపు చేసి బాగు చేయించాల్సిన బాధ్యత మీదే. మరి ఇక నిన్న మునిగినాక సాలి ఎక్కడిది. కానీ ఆయన ఇప్పుడు సర్పంచ్గా గెలిచేటందుకే అప్పుల కుప్పలు తీసుకొచ్చి పెట్టినా. కానీ ఇప్పుడు ఊళ్ళ గండాలను గట్టెక్కించేందుకు మళ్ళీ అప్పులు అడుగుదామంటే ఎవడిస్తాడు ఏం కథ? అవి తీసుకొచ్చి పెట్టినా కూడా మళ్ళీ ఆ పైసలు నా చేతికి ఎప్పుడు వస్తాయి ఏం కథ? ఏ సర్పంచ్ది ఏం కథ? అప్పు కొడుకో తిప్పలే ఇది గోసే. ఏ సెంట్రల్ సర్కార్ నిధులు 3,000 కోట్లకు పైనే ఉన్నాయటనే. ఎట్లా కాదన్నా మన గ్రామ పంచాయతీకి ఓ 10-20 లక్షలు వస్తే కావచ్చు. కానీ నువ్వేం నారాజు కాకు. ఇప్పుడే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకముందే గట్ల బేజారైతే ఎట్లనే? అంటే మన ఊరి పేరు మీద ఒక 20-30 లక్షలు వస్తాయంటావా? అంటే ఈ లెక్కన టాస్కర్లకు, మోటార్లకు, ఈ ఊళ్ళో డీజిల్లకు ఇవన్నీ ఖర్చులు 5-6 లక్షలు పోయినా కూడా ఇంకొక 10-15 లక్షలు మన చేతులు ఉంటాయి. అంటే వీటి మీద ఎత్తన చేసి సర్పంచ్ ఎలక్షన్ల కోసం చేసిన అప్పులను దగ్గర పడేసుకోవాలి 1-2 ఏళ్ళల్లో. లేకుంటే అబ్బా సరే ఇగో పిల్ల, నీ కడమ వార్తలు అయితే చదువుకో, నేను మళ్ళా కలుతా. కానీ వచ్చినా ఏయ్ పుణ్యం ఉంటుంది రా, గ్రామ పంచాయతీ తాళం మీద పుణ్యం ఉంటుంది. అరే తోవ మీద ప్రమాణ స్వీకారం చేస్తే నా ఇజ్జత్ పోతుంది రా. అరే నా ఇజ్జత్ పోతుంది అని అంటే ఊరు ఇజ్జత్ పోయినట్టు కాదా? ఊరు ఇజ్జత్ పోయిందంటే నీ ఇజ్జత్ పోయినట్టు కాదా? నువ్వు తాళమి నీకు ఇప్పించే బాధ్యత నాది. కావాలంటే నీకు 2 పైసల మితికి కాగితం రాసిద్దే.
ఈరోసిన గట్ల చూస్తాను ఎవరు సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కొంతమంది బహిరంగంగానే ఏడుస్తున్నారు. కానీ గెలిచిన వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది సాటుకు పోయి ఏడ్చే కథ అవుతున్నదట. ఎన్నికలకు ముందు ఎవరు పడితే వాళ్ళు అప్పులిచ్చి మరీ ఎగేసిండ్రట. ఇక ఇప్పుడు మాత్రం ఏమాయే మా పైసలు ఎప్పుడిస్తామని ఇంటికి వరుసలు కట్టేటాలకు అయ్యో దేవా అని తలకాయలు పట్టుకుంటున్నారట. ఇక అటు పంచాయతీ ఖజానాలు కాలుగా కాదు కదా, ఉల్టా అప్పులలో ఉండేటాలకు నెలవారీ ఖర్చులను ఎట్లా ఇళ్ళదీస్తున్నారు దేవుడా అని ఇప్పటి సందే లెక్కలేస్తున్నారట. చూడాల మరి కొత్త సర్పంచ్ల పరిస్థితి రాబోయే రోజులలో ఎట్లుంటదో. మొన్న జగిత్యాల జిల్లా మోత ఊర్లో చూసినాం కదా నొల్లా, క్షుద్ర పూజలు చేయబట్టే ఓ ఆడవిల్ల జీవించిందని మంత్రాలు వాపస్ తీసుకోవాలని ఊరంతా డప్పు చప్పుళ్లతోటి ఎట్లా చాటింపేసిండ్రో. ఈ మంత్రాలు క్షుద్ర పూజలు అనేటి ఎంత నిజమో గాని ఈ నడుమ పల్లెటూర్ల పొంటి పెద్ద పరేషానే మోపైతుందో. ఇగో గీ ఊర్లో కూడా గదే కాతున్నది. మంత్రగాళ్ళ దెబ్బకు ఓ ఇంటోళ్ళు ఏం చేసిండ్రో తెలిస్తే వాయమ్మనే అని అంటారు పక్కా. బ్యాక్గ్రౌండ్ లో గుట్టలు, ముంగట చెట్ల పొదలు, ఈ సొంటి జాగలా గీ సీసీ కెమెరా ఏందని పరేషాన్ అవుతున్నారా నొల్లా. అంతా ఓం భీం బుష్ కథొల్లాగిది. అంటే గదే క్షుద్ర పూజలు మంత్రాల ఎఫెక్ట్ అన్నట్టు. ఆగో మంత్రాలకు సీసీ కెమెరాలకు లింక్ ఏందనంటారా? పానం మంచిగా లేక జీవించిన 6 ఏళ్ల పిల్లగానికి గ్రామ పొలిమేర అయిన గీ జాగలనే ఆఖరి కార్యం చేసిండ్రట. అందుకే ఏ మంత్రగాడొచ్చి శవాన్ని గొంట పోయి క్షుద్ర పూజలు చేస్తారోననే అనుమానంతోటి గిట్ల సీసీ కెమెరాలు పెట్టించిండ్రు ఇంటోళ్ళు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఇసొంటి ముచ్చట ఎప్పుడు ఈనుండరు కదా నొల్లా. మంత్రగాల దెబ్బకు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి ఊళ్ళే ఓ గింటోళ్ళు చేసిన పనిగిది. జీవించిన పిల్లగాడు తొలసూరు కొడుకట. మరి ఊళ్ళే కూడా క్షుద్ర పూజలు చేసేటోళ్ళు ఎక్కువనే ఉన్నట్టున్నారు. గందుకే గీ ఉపాయం చేసిండు తండ్రనేటాయన. తొల్తా 1500 కూలికి 2 కాపలా పెట్టిండట. గాని ఇట్లా ఎన్ని రోజులు కాపలా పెట్టుడు, మళ్ళా గంత ఖర్చు ఎందుకనుకొని ఇగో గిట్ల గీ సీసీ కెమెరాల ప్లాన్ చేసిండు. సోలార్ ఆధారంగా నడిచేటి సీసీ కెమెరాలట గిది. బాలే ఇచ్చంత్రంగా అనిపిస్తున్నది కదా. ఒక్క ఆడనే కాదు, పల్లెటూర్ల పొంటి ఈ ఆడ చూసినా యాన్న ఓ కాడ గిదే కథ. మొన్న జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో కూడా గిట్లనే అయ్యింది. సాఫ్ట్వేర్ నౌకరీ చేసే ఆడవిల్ల బల్మీటికి పానం తీసుకుంటే ఆఖరి కార్యం జరిగిన తెల్లారి చూస్తే శవం సగమే గాలున్నదట. క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కూడా కనబడ్డాయట. గంతే ఇక క్షుద్ర పూజలు చెయ్యబట్టే ఆడవిల్ల జీవనం తీసుకున్నదనే అనుమానంతోటి తక్షణమే మంత్రాలు వాపస్ తీసుకోవాలని ఊరంతా డప్పు సప్పులతోటి చాటింపేసిండ్రు ఇంటోళ్ళు. తెలంగాణలో ఇట్లయితే మళ్ళిప్పుడు ఆంధ్రాలో ఇగో గిట్లయ్యింది. ఇనేటందుకే మస్తు చిత్రంగా అనిపిస్తున్నది కదా నొల్లా గీ ముచ్చట్లు. అట్లుంటది మరి మన పల్లెటూర్ల పొంటి. వానాకాలం చాలై కొద్దిగా ముసుర్లు వడంగానే సర్కారోళ్ళు పూలు పండ్ల మొలకలు వంచుతారు. జనమంతా వాటిని మంచిగా కాపాడి పర్యావరణాన్ని పచ్చగా ఉంచాలని అట్లా చేస్తారు. ఏట ఓ పారి సర్కారోళ్ళు ఒకటే పారి కోటి అంతకు మించి మొలకలు పెంచే కార్యాన్ని ముంగటేసుకుంటారు. పెద్ద లీడర్లు కూడా అక్కడక్కడ పోయి మొలకలు పెట్టి ఫోటోలు దిగి పచ్చదనం కార్యక్రమానికి పచ్చజెండా ఊపి వస్తుంటారు. అగో అచ్చం గట్లనే గీడోకన్నా మొలకలు వంచే కార్యాన్ని ముంగటేసుకున్నాడు. మరాయన గీ చలికాలంలో ఎందుకు గా కార్యాన్ని చేస్తున్నాడు, దాని వెనక మతలబేందో పురాగార్చుకుందాం పాండ్రోలా. రండమ్మా రండి, రండక్క రండి, రండన్న రండి, వచ్చి వరకు పొట్లం తీసుకపోండ్రి. చిన్నపిల్లగాండ్ల వంతి కూడా నువ్వు పట్టుకపోరా అదే అన్నా. మరిగా 3 పట్టుకపోయినట్టు కాదన్నో, మంచిగా కాపాడాలే మరి, సరేనా? అవ్వ తీసుకోవే, తాత తీసుకోవా. ఫంక్షన్ల కాడ రిటర్న్ గిఫ్టులంటే ఎగబడి తీసుకుంటారు గాని వీళ్ళేమో వెనకకి పోతున్నారు. తీసుకుందామా వద్దా అన్నట్టే చేతులు జాపుతున్నారు. మరి ఇంతగానం ఒక్క జామ మొక్కలనే వంచుతున్నారు. అసలు ముచ్చటేందంటే గీ అన్న పేరు కిషోర్ రెడ్డి, అన్నది నెల్లూరు జిల్లా అయ్యవారిపాలెం. ఈనాడుమా ఈ అన్నోళ్ల తల్లి లక్ష్మీకాంతమ్మ జీవించిందట. ఈ తల్లికి జామకాయలన్నా జామ చెట్లన్నా మస్తు పాయరమట. ఇక ఈ కిషోర్ అన్నకు తల్లంటే ఇంకింత ఎక్కువనే ప్రేమట. ఇంట్లో ఫంక్షన్లకు గిన్నెలు గిలాసులు ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తుంటారు కదా. లక్ష్మీకాంతమ్మ దశదిన కర్మ పేరు మీద వచ్చిన చుట్టాలకు జామ మొలకనిచ్చి తల్లి మీద ప్రేమను ఈ తీర్ల చూపెట్టిండు అన్నట్టు కిషోరన్న. ట్రాక్టర్ డబ్బా నిండా జామ మొలకలు తెప్పించిండు. వచ్చిన చుట్టాలకు ఒక్కొక్క మొలకను ఒక్కొక్క వర్కుల పెట్టి వంచిండు. ఇక వచ్చిన చుట్టాలు అన్న చేసిన మంచి పనిని మస్తు మెచ్చుకున్నారు. నువ్విచ్చిన జామ మొక్కలను కంటికి రెపోలే కాపాడుకుంటామని హామీలు కూడా ఇచ్చిండ్రు. వచ్చిన చుట్టాలు అన్నకు జామకాయలు తెచ్చిచ్చి అన్న మీద ప్రేమను చూపెడతారో చూడాలే మరి. బతికుండగానే కన్నోళ్లను పట్టించుకొని
వాళ్ళ మాటలను లెక్క చేయని కొడుకులు బిడ్డలుంటున్న ఈ జమానాల జీవించిన తల్లికి ఇష్టమేనే అని జామ మొలకలు వంచి పెడుతున్నాడంటే చాలా గ్రేటే కదా నొల్లయ్యన్న. ఆంధ్రాల పంకపాటోల హయాంలా మందు మంచిగా లేదు. ఏవేవో పేరు తెలవని నోరు తిరగని కంపెనీల కోటర్ సీసలతోని కిక్కెక్కుతలేదని ఆగమాగం చేసిండ్రు అప్పుడు ప్రతిపక్ష పోళ్ళు. ఉద్యమాలే చేసిండ్రు మందు మార్చాలని. ఆఖరికి ఓటర్లు అధికార పార్టీనే మార్చిండ్రు. ఇక ఏలువాడికి వచ్చినాక కూటమి సర్కారోళ్ళు జప్పున మందు కంపెనీలను మార్చిండ్రు. అల్కగా అగ్వకు కొనుక్కొని కోటర్ ఎక్కువ గుద్దేటట్టు సరసమైన ధరలకు మందును తెచ్చిండ్రు. కానీ గీ మందు చేయంగా మందన్నలు మాటింటలేరు, కంట్రోల్ ఉంటలేరని గీ ఈడియోను తిప్పుకుంటా ఆంధ్ర ప్రతిపక్షపు లీడర్లు మస్తు గరాన్ని కొత్తున్నారు. మరి ఆ ఈడియోలో ఏమున్నదో చూద్దాం పండ్రోలా. ఏయ్ స్టడీ, ఇది నా బెడ్రూమ్, దీంట్లోకెందుకు అందరు చచ్చిపోతారు? ఈడెవడో మందు ఎక్కువ తాగినట్టున్నాడు, సీదా లారీ పట్టుకొని వస్తున్నాడు. ఏ కనబడతలేదా? మై బెడ్రూమ్, దిస్ ఈజ్ మై బెడ్రూమ్. ఏయ్ కంట్రోల్ కంట్రోల్, నువ్వు వెనకమాలకు పోవాలంటే ఎడమ బాదుకేంచి పోవాలి, సరేనా? ఎడమ చేతి దిక్కే పోవాలని చిన్నప్పుడు ఎప్పుడో ఒయ్యిలో రాసి పెట్టిరు, చదువుకోలే డ్రైవర్ సోదరా. గీ లుంగన్నకి ఏడ పని లేదు, స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తా అంటే నడిమిట్లకి వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో ఉన్న క్రాస్ రోడ్డు మీద ఓ మందన్న సర్కార్ గల్లా పెట్టే నింపేతందుకు కుత్కెలదాంక దాగి నడి రోడ్డు మీద డ్యూటీకి ఎక్కిండు. మరి షీపు లిక్కర్ను నీళ్ళ సుక్క గలపకుండా వీర్షిండో ఎట్లనో తెలియదు గాని తొవ్వేదో పక్కేదో తెలవకుంటైంది. ఇక చుట్టుముట్టున్నోళ్ళు ఈడియో తీసి ఇంటర్నెట్లో ఎడితే ఇరుగా మరగ తిప్పుతాన్రు అటుపక్క ప్రతిపక్ష లీడర్లు. క్వాలిటీ లిక్కర్ ఎఫెక్ట్ అనుకుంటా అధికార పార్టీ లీడర్లను ఎడ్డియ్యబట్టిర్రు. ఏ మాటకు ఆ మాటనే గాని రాష్ట్రాలల్లో మద్యం మేనేజ్మెంట్ అధికారంలో ఉన్నోళ్లకు కత్తి మీద సాము లెక్కనే ఉన్నది పోర్రి. ధరలు పెంచితేనేమో జేబులు ఖాళీ చేస్తున్నారని గోస, దించితే ఎక్కువ తక్కువ దాగి తలకు పోసుకుంటున్నారని గోస. మొత్తానికైతే మందుబాబులతోటి సర్కార్ను నడిపేటోళ్లకు కత్తి మీద సామే పోన్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.